లేదంటే ఉన్మాదం అని మనం అనుకుంటాం. కానీ ఆవిడ ఉన్మాదం అనేది క్లియర్గా కనపడుతుంది. కానీ ఆమె ఇప్పటికీ కూడా ఆమె మీద ఒక మాట అన్న వ్యక్తిని రిమాండ్ పెట్టిన తర్వాత కూడా ఇంకొక వ్యక్తి అంటే డిప్యూటీ సీఎం గారి వైఫ్ మీద ఇప్పటి వరకు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పోస్టులకు కానీ కామెంట్స్కి కానీ ఆవిడ ఏమి స్పందించట్లేదంటే మౌనం అర్ధంగీకారం అంటారు. అంటే ఆవిడ అంగీకరిస్తున్నారు, నేను నాటిన చెట్లే కదా వటవృక్షమైంది ఈరోజు అనేది ఆవిడ అంగీకరిస్తున్నారు. నేనైతే ఏమంటానంటే కిరణ్కి ఏదైతే వర్తించినాయో సెక్షన్స్ కానివ్వండి, రిమాండ్ కానివ్వండి, అవన్నీ కూడాను ఈ సమస్యని కూకటి వేళ్లతో సహా కూల్చేయాలి, తీసేయాలి అని అంటే గనక ఫస్ట్ మూలాలు ఎక్కడున్నాయి అనేది వెతికితే గనక అది భారతీరెడ్డి గారేనేమని నాకైతే అనిపిస్తుంది. మేము సస్పెండ్ చేసాం మా పార్టీ నుండి చేబ్రోలు కిరణ్ని. మరి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు సస్పెండ్ చేయాలి కదా, ఇప్పుడు చేసే వాళ్ళని చెయ్యట్లేదు అంటే ఈవిడే కదా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవిడ యొక్క పాత్ర లేదు అంటే ఈవిడ వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేదు ఉన్నది అంటే ఈవిడని అరెస్ట్ చేయాలి అదే సెక్షన్స్తో. కరెక్టే కదండి, న్యాయమే కదండి. పార్టీ నాయకత్వం ఎప్పుడైతే తెలుగుదేశం నాయకత్వం వెంటనే అతను సస్పెండ్ చేసిందో అలాగే వైసీపీ కూడా సస్పెండ్ చేయాలి. మరి ఇలా మహిళల మీద రెచ్చిపోతున్న వాళ్ళకి యు ఆర్ రైట్, 100% కరెక్ట్. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇందాక శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. యాక్చువల్గా ఆ రెండు పేర్లు నేను ప్రస్తావించడం నా నోటితో ఇష్టం కూడా లేదు. మళ్ళీ రాష్ట్ర ప్రజలు గుర్తు చేయడానికి ఎవరు శ్రీరెడ్డి అని అగైన్ బోరుగడ్డ అనిల్. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు దారుణం, అసలు వినలేమన్నటువంటి చండాలమైనటువంటి మాటలు. మహిళ అన్నది ఎవరైనా సరే స్పందిస్తారు, అలాంటి వాళ్ళను కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు అంటే అతని మాట్లాడిన మాటల వెనక ఈమె ఉన్నది అనే కదా, అంటే ఈమె మాట్లాడిస్తుంది అంటే మాత్రమే సస్పెండ్ చేయడం ఏంటి? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపింది నేనే అని చెప్పి చంపి ఇంటి ముందు డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని కూడా సస్పెండ్ చేయకుండా ఎమ్మెల్సీ పదవులు కొనసాగిస్తూ భుజాన్ని వేసుకుని చేతుల మీద వేసుకుని తిరుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఈ సస్పెన్షన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? ఒక్క నిమిషం శిరీష, ఒక్క నిమిషం. మహిళల గురించి మాట్లాడుతున్నాం కదా సార్. కరెక్టే అది కరెక్టే. సో యామిని గారు, ఇప్పుడు భారతీ రెడ్డి గారికి ఇవన్నీ వర్తిస్తాయండి? వర్తిస్తాయి. యామిని గారు, ఈ